నమస్తే వెల్కమ్ టు సారా ఫ్యామిలీ బ్లాగ్స్ ఛానల్ అండి. సో గైస్ నిన్న మనం టీవీ కొన్నాం కదా అండ్ ఆల్సో మైక్రోవేవ్ కొన్నాం కదా. సో దాన్ని ఇన్స్టలేషన్ చేయడానికి వచ్చారన్నమాట. డాడీ ఇంకా కోలుకోలేదు, ఇంకా అదే దిగు అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఏముందిలే. ఇంకా ఇప్పుడు బిగించడానికి అయితే వచ్చారు. మరి ఎక్కడ బిగించాలి ఏంటన్నా చూద్దాం. పాజిటివ్ అయితే పీకేసి బయట ఆడేసాడు. మరి ఇప్పుడు ఇది ఎక్కడ బిగించాలి ఏంటో చూద్దాం. 3 రోజుల నుంచి దివ్యాంశ్ గారు టీవీకి మొహమాసిపోయింది. అదే అది వచ్చేసింది మొత్తం. ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఓపెన్ చేస్తున్నారు. ఇది టీవీ చూడడానికి చిన్నగా అనిపించింది షోరూమ్ లో, కానీ చాలా పెద్ద అనమాట. కూడా చిన్నగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే దీనికోసం లైక్ మీరు హోమ్ టూర్ లో చూసే ఉంటారు. పాతప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అద్దాలు ఉండేవి. ఈ అద్దాలు క్లాంప్లన్నీ తీస్తాం అనమాట. ఇక్కడ నా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, మీరు హోమ్ టూర్ చూస్తే సో ఇక్కడ ఈ అద్దాలు ఉంటాయి కాబట్టి ఈ అద్దాలను తీయించేసాం అనమాట దీనికోసం. సో అంత పెద్ద మరి మీకు కెమెరాలు ఎలా కనబడుతుందో తెలీదు. చూడండి గైస్, ఓ అటు ఉందా టీవీ ఎక్కడ తీస్తాడు. ఇది కూడా కనబడరు నీకు. అవునా? టీవీ 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 అదిరా ఇప్పుడు ఎక్కేసి ఇప్పుడు చూసేస్తాడు. ఇప్పుడు పట్టుకోండి అయ్యాన్ని ఫస్ట్ అవి తీయాలి. అవి తీద్దాం, తీయాలి. అన్బాక్సింగ్ బై రాజు గారు. 75 inches అన్బాక్సింగ్ అనమాట. అన్బాక్సింగ్ లాగా పెట్టు. ఓకే ఒకసారి ఎవరు ఆన్ చేస్తారు? బటన్ ప్రెస్ చేయను. దివ్యాంశ్ గారితో ఆన్ చేయించు. నువ్వు బటన్ ప్రెస్ చేయరా? అదే ఆన్ అయిపోయిందండి. కొబ్బరికాయ టీవీ కొట్టండి 3 కొబ్బరికాయలు. అరే ఏంట్రా ఇది? టీవీ పగిలిపోతుంది. అయ్యో ఏం చేశారు? బిర్యానీయా జ్యోతి? పార్టీ అంటే దమ్ బిర్యానీయా? పెద్ద పెద్ద జాయింట్లా? టీవీ దమ్ బిర్యానీ పండగ చేసుకోండి, మాకేం లేదు. దమ్ బిర్యానీ మైక్రోవేవ్ లో అండి. మైక్రోవేవ్ లో దమ్ బిర్యానీ చేస్తారా? ఆయన మళ్ళీ రావాలేమో కదా, వచ్చిన తర్వాత చేస్తాం. అట్లుంటది మనతో. దాంట్లోకి మళ్ళీ డబ్బులు దూరా ఎన్ని జాయింట్లు ఏం చేయాలి? ఇప్పుడు అప్పుడు వచ్చేదాకా మీకు అర్థం కాలే. ఇప్పుడు 8 జాయింట్లు అంట. పెద్ద పెద్ద సట్లు కొట్టించమంటుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. ఆ మైక్రోవేవ్ అతను ఎప్పుడు వస్తాడో అప్పుడు దాకా అన్నం పెట్టదు. ఇది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లేదు ఇప్పుడు వచ్చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత వచ్చేస్తాడు. అది కూడా తీసేస్తావు కదా వీడియో. అది రాకపోవాలి. కడుపు మార్చుకుని కూర్చుంటారు ఈయన. ఇదేంటిది? చూడైతే ఇక్కడ క్లాంప్ లో అయితే బిగింటున్నారు. వాల్ మౌంట్స్. And now, for no reason at all, అన్బాక్సింగ్ చేయాలి. ఇదిగో కూడా వచ్చింది చూడు. దివ్యాంశ్ మా ఇదేంటిది? ఇంకో పెట్టి వచ్చింది కొత్తగాను. చూడు సౌండ్ చూడు. ఎవర్రా? అన్బాక్సింగ్ అయిపోయారండి. వాల్ మౌంట్ చేస్తున్నారు గైస్ ఇప్పుడు ప్రెసెంట్. గైస్ స్పోర్ట్స్ అయితే ఇవన్నమాట. టీవీ సైడ్ లో ఉన్నవి గైస్ ఇవి పెట్టేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు వెనకాల స్విచ్ బోర్డ్ అడ్డొచ్చింది. సో ఆ స్విచ్ బోర్డ్ ని తీసేసాం. టీవీ ఆన్ చేద్దాం. తీసుకురావండి. ఇదిగో టీవీ ఆన్ చేయాలి. రెడ్ బటన్ ప్రెస్ చేయి. నీకు తెలుసు కదా. నొక్కు నాన్న, నొక్కితే ఆన్ అవ్వాలి. ఇక్కడ కొత్త టీవీ. చెప్పు జానీ జానీ eating sugar no papa open your mouth. వీడికి ఆనందం. టీవీ కొత్త టీవీ. ఒక్కడే ఎక్కువ చూస్తాడు మా ఇంట్లో. ఆడి వీడియో పెట్టండి ఫస్ట్ ఈ వీడియో నమస్తే. సో గైస్ ఇవాళ మేము రెడీ అయితే అయిపోయామన్నమాట. ముగ్గురు 3 పుట్టానిలాగా. సో నేను చెప్తాను, నువ్వు చెప్పాలి. ఎవరు స్టెబిలైజర్ ఎవరు? స్టెబిలైజర్
పవర్ ఫ్లక్చుయేట్ అవుతుందని చెప్పేసి. సో లాస్ట్ వీడియో చూపించాం కదా సామ్సంగ్ టీవీ గీతలు వచ్చాయి కదా, మేబీ పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల కావచ్చు అని చెప్పేసి స్టెబిలైజర్ ఈ టీవీ మళ్ళీ అలా అవ్వకూడదు కదా, సో అందుకని స్టెబిలైజర్ అయితే పెడుతున్నాం అనమాట. ఇదే కాకుండా హోమ్ థియేటర్ కూడా ఉంది అక్కడ, అది కూడా పెట్టాలి. 5.1 అది కూడా పెడతాం, స్టెబిలైజర్ పెడతాం. ఇంకా ఇదిగోండి స్టెబిలైజర్ అన్నమాట. ఇది వాల్కి కూడా పెట్టుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు. ఇక నిలబెట్టేద్దాం, ఇక్కడ కింద ప్లేస్ ఉంది కదా మనకి టీవీకి. అండ్ గైస్ ఇది బ్లాక్ డార్క్ గా ఉంది అనమాట. ఈ వీడియోలో మటుకు కొంచెం బ్లూయిష్ లా కనబడుతుంది. సో ఇక్కడ చూసారు కొంచెం బ్లూయిష్ లాగా ఏదో తక్కువ క్వాలిటీ లా కనబడుతుంది. అలా లేదు, మన రియల్ గా చూస్తే కెమెరా ఎందుకు అలా కనబడుతుంది, మేబీ నేను పెట్టిన కలర్ మోడ్ వల్ల ఏమో అది కావచ్చు. స్టెబిలైజర్ అయితే పెట్టేద్దాం. 16mm సాకెట్ కావాలి సార్ దీనికి. 16mm సాకెట్ కావాలండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా ఉంచేసేయండి బ్రో, మేము వేసేస్తాం. 16mm సాకెట్ కావాలన్నమాట. ఇప్పుడు హోమ్ థియేటర్ గైస్, ఇది దానికి వేద్దాం అనుకున్న ఓల్డ్ టీవీకి, బట్ ఇప్పుడు దీనికి వేయాల్సి వస్తుంది. కొన్నాం అనమాట అప్పుడు. ఇది హోమ్ థియేటర్ ఇప్పుడు. యూఐ కూడా ఫాస్ట్ గా ఉంది గైస్. ఇది టీసీఎల్ యూఐ స్లోగా ఉంటుంది అన్నారు కానీ, బట్ నేను టెస్ట్ చేశాను అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నా కదా యూఐ ఫాస్ట్ గా ఉంది, బగ్గీగా లేకుండా. మీరు కూడా చూడండి. ఒకవేళ టీసీఎల్ టీవీ ప్రిఫర్ చేస్తే ఇది ఇండియన్ టీవీ, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ టీవీ గైస్. ఇదిగోండి ఇక్కడ మొత్తం మధ్యలో పెట్టాడు ఈ స్టిక్కర్, జాగ్రత్తగా తీయాలి. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. తీసేసాం. కవర్లు ఏమో తీద్దాం అంటేనేమో డాడీ చాదత్వం. ఇవ్వండి ఈ కవర్లు తీద్దాం అంటే 4 రోజులు వచ్చాయ్యా, టీవీ పోతుంది అయ్యా. ఇప్పుడు ఎవరైనా వస్తే కొత్తవి కొనరా అంటారు. ఆహా, కొత్తవి కొనరా అంటే మరి కొత్తవి కొన్నామంటే చెప్పాలి కదా. వచ్చిన టీవీ మారిందంటే కొత్తదని అర్థం అవుద్ది. అవి ఉండడం వల్ల హీట్ ఎక్కిపోయి వస్తుంది అది. వచ్చిండా సైంటిస్ట్? మరి ఇప్పుడు ఆకలేస్తుందా? వస్తున్నారాలో వాళ్ళు వచ్చాకని చెప్పిన తర్వాత అప్పుడు గీసి మీద నీకు పస్తులే, వాళ్ళు రారు, వాళ్ళు రారు, ఏం కాదు బాబు, రారు, వాళ్ళు రారు. నేను చెప్పి నువ్వు అలా అనకరా బాబు, ముందే ఈయన కంగారు వెళ్ళిపోతాడు. వాళ్ళు రావడం ఇది ఉండడం అయినట్టే. మాకు నమ్మకం లేదు. సాయంత్రం దాకా అయినా అలాగే చూస్తా ఉండండి, మేము తింటాం, మీరు తినకండి. అబ్బా సరే అమ్మా. మీరు ఆ చూసి మాత్రమే ఆస్వాదించండి. ఇంకోండి వీళ్ళందరూ నన్ను ఇలా వెలివేసేస్తున్నారు. నాకు మా వాళ్ళు అన్నారు, మా వాళ్ళకి చెప్పుకుంటారు, మా వాళ్ళు నాకు పెడతారు. గైస్ మొత్తానికి అయితే మన మైక్రోవేవ్ బిగించడానికి టెక్నీషియన్ వచ్చేసారనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్పింది కరెక్టా, అది చెప్పింది కరెక్టా, మీరే లేకుండా అయిపోతాయి మీకు అని చెప్పాను. ఏ జ్యోతి మీరే గెలిచారండి. చెప్పి ఆడుతుంది, ఆడి సపోర్ట్ అనుకుంటున్నారు. ఇటు ఇటు మాట్లాడు, మన సపోర్ట్ అంతే. ఫైనల్ గా మీరు మాకు తీరిపోతుంది, మాకు సంచట్లు జాయింట్లు కొట్టించి మమ్మల్ని. అవునా? మీరే కదా. ఇదైతే మన పాత మైక్రోవేవ్ అనమాట. ఆ టెక్నీషియన్ వస్తారని చెప్పేసి ముందుగా తీసేసి కింద పెట్టేసాము. ఇప్పుడు కొత్త దాన్ని పైకి తీసుకొచ్చి పెడతాము, చూద్దరికని రండి. హాయ్స్, ఇదిగోండి మన కొత్త మైక్రోవేవ్ అన్బాక్స్ అయితే చేస్తున్నారు. ఆ పైన ముందు ధర్మాకోలు తీస్తున్నారు చూడండి. ఇదో అది ధర్మాకోలు, ధర్మాకోలు తీస్తున్నారు. అది చూడు వెనకాల చూడండి, స్పేషల్ గా ఉంది. మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? నిన్న దీనికైతే ఇది ఇచ్చారు. గట్టిగా మాట్లాడమ్మా, ఇది ఇచ్చారని చెప్పు. మిత్రమా అది అవదమ్మా. వంట చేద్దామని చెప్పాను అంటే ఇప్పుడే అంటే ఏ ఖర్చు అయ్యో పెట్టాను. అదేంటి ఇదైతే దీనికి గిఫ్ట్ ఇచ్చారు గైస్. ఏంటది? బౌల్సా? వంట చేసినప్పుడు చూపిస్తాడండి. ఇది మన దగ్గర ఒకటి ఉంది పాత, అది కూడా చూపిస్తుంది. దాచం చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. పండగ కదా అని చెప్పి అన్ని చూసుకుంటూ దొరికినాయి. అదనమాట 10 లెక్క మొత్తం లాగే ఊడిపోతుంది. మరి కాదే బాబు, అప్పుడే తీద్దాం. ఇప్పుడు లెక్క ఎట్టకుండానే ముందు ఇది ఫస్ట్ ఓపెన్ చేయడం కొత్తదే. అయితే చూడండి కలిసి ఇది ఎక్కడా కూడా మీరు చూసుండ్రు, అంతేనండి. అది ఈయన కూడా రాదు కాదు, ఇది ఎక్కడా చూసుండ్రు. ఇదే ఫస్ట్ టైం అంట, ఈయనకి ఫస్ట్ టైమే. ఇంకా మనకేం చెప్తారు, సాయంత్రం అయిపోతే ఆకలి హెట్టినాడు బాబా. అయ్యో బాబా, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఆగలా. ఇదే కూడా బాబు, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినా ఆగాలంటే డాడీకి వస్తే ఇంక ఈ ఓటకే జ్యోతి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆన్లైన్ లో చూసి అంటేస్తాను, మీరేం కంగారు పడుతుంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. పడుకోవట్లేదు సంతోషం. వీళ్ళు మళ్ళీ రాత్రి వెళ్ళి దేవుడి చెప్పడాలి మనం. తప్పడాలి అంటారు దాన్ని.
ఓవెన్స్ అంటారు. మన ఈస్ట్ గోదావరిలో తెప్పడాలంటారు. ఇప్పుడు ఆ మౌల్డ్ అంటే నార్త్ ఇంకేదో అంటారు. ఎందుకు వచ్చిందండి? ఏదో అంటున్నారైనా సర్వేర్ ఐటమ్స్ అని ఉంటాయి. తప్పనిసరి ఐటమ్సా? ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. ఏ అట్లంటే తప్పడాలు కావాలి చిన్న అమ్మ ఇచ్చేది. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాస్. అదేమైనా హోల్సేల్ ధర బాధ్యతలు చూడాలి వెళ్ళాం అనమాట. సపరేట్ ఐటమ్స్ సపరేట్ ఐటమ్స్ అన్నాం అనుకో బోల్ డబ్బులు వేసేస్తారు. ఇలాగే అంతేవాడికి 405 బిల్లు అంతేనా? వాట్ విజన్ వాట్ థాట్. 560. 560 అయింది. ఇది ఒకటి 1000 ఒకటి అన్నట్టు 560 అంటుంది. ఇప్పుడు దాకా మొన్న దాకా 1000 నోట్ అని చెప్పి సరితలేదు అది చక్కగా పక్కన. ఇప్పుడు మా వాళ్ళు నీకు రాసుకుంటే బుక్లు ఇచ్చారా? రూపాయలు ఇచ్చారు. బుక్లు కాదా బాబు? గ్యారంటీ ఇచ్చేసి రాసిస్తారంటే మళ్ళీ ఏదైనా రిపేర్ వచ్చేస్తే మళ్ళీ మనం ఎక్కడ పోతాం? సరిపోయారు ఇద్దరు. ఫుడ్ ఐటమ్స్ ఏముండదు. అదిగో రోజుకొక variety మావయ్యకి ఇంకా. నువ్వు ఏం చేసినా మోసం చేయకు. అర్థమైందా? ఏం చేసినా మోసం పట్టుకోకూడదు. అది చేయడం వరకే నా పని. మీకు మోషన్లు వస్తాయో వాంతులు వస్తాయో అన్ని మీరే చూసుకుంటే అంతే కింద పైన దిగుడు కరెక్టే కదమ్మా. ఉండండి డిస్టర్బ్ చేయకండి, ఆయన నేర్చుకుంటున్నారు. ఆయన నేర్చుకుంటున్నారా? ఇది ఓన్లీ ప్రీ హీట్ మోడే ఉందండి. మొత్తం ఆప్షన్ ఇచ్చాడు. అంటే గ్రిల్ మోడ్, కన్వెక్షన్ మోడ్ అవి ఉంటాయి. అవి తెలియదు. అంటే డైరెక్ట్ హీట్ మోడే ఇచ్చేదండి. నువ్వు ఆయన చెప్తావేంటి? ఆయన మనకు చెప్పడానికి వచ్చాడు. నువ్వు ఆయన చెప్తావేంటి? ఇదేం కూడా ఇదేంటో అయితే మంత్రం చదువుతున్నారా ఇది? ఆప్షన్ చదువుతున్నారా? ఓపెనింగ్ కి ఓపెనింగ్ అంటే మంత్రాలు ఇదేంటి? ఓపెనింగ్ మంత్రాలా ఏటా కూడా అనుకుంటే వచ్చినాయండి. పంతులు గారు ఫోన్ చేయి. కొబ్బరికాయ పంతులు గారు అక్కల్లో కొబ్బరికాయ అయితే చాలు. కొబ్బరికాయ కూడా ఎత్తమేంటి? కింద కొడతాం కొబ్బరికాయ పైన కాదు. అవును ఏదో చదువుతుంది. రూట్ మ్యాప్ వేసారు మొత్తానికి. షార్ట్ కట్ కొడుతున్నారు ఇప్పుడు. అది మాకు ఏదైనా సరే మా జ్యోతికి షార్ట్ కట్లు అయిపోవాలండి. అంటే అది బౌల్లో వాటర్ అంటే ఇవ్వండి. ఇవ్వండి, బౌల్లో ఏమన్నారు? ఇదిగో మీరు ఇచ్చిన బౌల్ మళ్ళీ మాకెందుకు? అమ్మ జ్యోతి పసుపు నీళ్ళు వేసేవరా? ఫస్ట్ పెడతాం. పసుపుకి అదేమన్నా రియాక్షన్ బౌలే ఇవ్వాలి. ఎందుకంటే చెప్పమంటావా? పని చేస్తున్నా. మన బౌల్ ఇచ్చేందుకు మీ బౌల్ ఇచ్చారు అది పెట్టి ఏదో పోయిందంటారు మళ్ళీ అడగ కూడా. దేనికంటే వీళ్ళు దీనికి వాష్ బేసిన్ తెలిసిపోయిందండి. వంటగదిలో ఏవో ఉన్నాయో మా వాళ్ళకే తెలుస్తలేదు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఈ మాత్రం వాష్ బేసిన్ ఈ తెలిసిపోయింది. రోటర్ అనేది ఫిక్స్డ్ గా ఉన్నదండి. ఈ రోటర్ ఫిక్స్డ్ గా ఉన్నది. ఓకే మనం వాటర్ హీటింగ్ అని చెక్ చేస్తాం. క్లీన్ చేసుకోవడం ఎలాగండి? ఆ కింద చేసుకోవడానికి చెక్ చేయండి. చేయని రత్నం మీరే చెక్ ఈ చేయండి. నాబ్ రొటేట్ చేస్తే ఆల్రెడీ మైక్రో సింబల్ అండి. ఇది 10 సెకండ్స్ 50 నాబ్ తిప్పితే 10 సెకండ్స్ అలా యాడ్ అవుతూ ఉంటుంది. 30 సెకండ్స్ ఎక్కున్నాం అండి. స్టార్ట్ నొక్కుతూ ఉంటుంది. చెకింగ్ ఒక సౌండ్ వస్తుంది. వస్తుందండి. ఈ టెక్నిక్ లేదో మీరే చూడండి. చేయండి. నేను ఎట్టమనక లేదు చూసి మన ఎట్టమనక అసలే షుగర్ ఉండడిపోతే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ఉండేడిపోద్దా మళ్ళీ కోసేయాల్సి వస్తుంది. కోసేస్తావు ఏలే ఏదో కోసేసి ఎట్టేదా ఉండే ఎండ్ అయిపోయింది కదండి. అది ఎండ అయిపోయింది. ఆగిపోతే ఎండ ఏం చెప్పావురా? తీసుకుని చెక్ చేసుకోవచ్చండి. 30 సెకండ్స్ ఏలిట్టారా మీరు? ఇదే అంటే సంటి పిల్లడు ముట్టుకోవడానికి కూడా లేదు. అచ్చగానా 40 50 అట్టాలా మరి దివ్యాసగా ముట్టుకెడుతాం కన్నా ఉండదు కదా. 1 మినిట్ పెట్టండి. అంటే 1 మినిట్ పెట్టండి. 60 సెకండ్లు. ఎక్కువ ఇది అవుతానండి. ఈసారి ఏది మీరు ఎట్టకండి. మనం వండుకొని చెప్పండి. ఏ నీళ్ళు కాసుకోవడం చెప్తారు మీరు అంతే. నేను చెప్తాను ఫస్ట్ చెకింగ్. ఫస్ట్ ఏ నీళ్ళు కాసుకోవడం చెక్ చేసుకోవడం. చూడండి ఏ నీళ్ళు కాసుకోవడం ఎలా మాది వెళ్ళమది. చూడండి. అంటే కొత్త టెక్నాలజీతో వచ్చింది అనమాట. అవ్వండి, ఇప్పుడు ఏళ్ళు పెట్టండి. మీ దగ్గర ముందు పెట్టానండి. పొగలు వస్తున్నాయా? మరి అమ్మ బాబోయ్. నథింగ్ ఏమవ్వలేదు. అత్తయ్య, పుండు పడిపోయింది, పుండు పడిపోయింది. కాలింది అంతే. ఇదేదో అయ్యా 1 మినిట్ అడితే కాలిందే. మళ్ళీ చదువుతున్నారా? మూర్తి చదివేస్తున్నారు. ఇది ఆడేసుకుంటారా మోడ్ అండి. ఆ కుక్కు మోడు ఎలాగో చూడే నువ్వే. చూడు. కుక్క మోడ అంటే చూడు. కుక్క మోడా కుక్కు మోడా చూడు. ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇది 900 టెంపరేచర్.
కావాలని 900 టెంపరేచర్ అలా 180 అంటే మనం పెట్టిన ఐటమ్స్ బట్టి ఇప్పుడు పొయ్యి మీద మనం పెట్టుకున్నప్పుడు కొన్ని ఐటమ్స్ సిమ్లో పెట్టిన వండుతాం కదా చేసుకున్నాం. అలాగా పవర్ నెంబర్ దగ్గరికి వచ్చి పవర్ తగ్గించండి. గ్రిల్ కూడా అంటే మనం చికెన్ చేసుకోవడానికి చికెన్ ఫ్రై అలాంటివి చేసుకోవడానికి ఇప్పుడు గ్రిల్ ఇది ఎలా పెట్టాలి గ్రిల్ ఎలా పెట్టాలి చెప్పండి. వీటిల్లో అండి ఫస్ట్ చికెన్ ముక్క పెద్ద పెట్టే పీసెస్ అయితే ఇది యూజ్ చేసి దీని మీద పెట్టుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ అయితే దీని మీద పెట్టుకోవాలి. మన కోపంలో చిన్న పీసులు తినేవాళ్ళు ఎవరు లేరండి, అందరూ పెద్ద పీసులే. శుద్ధంగా చిన్న చిన్న అయితే పీసెస్ ఫిష్ అలాంటివి ఉంటాయి కదండి, దీని మీద పెట్టుకున్నాం. ఫిష్ చిన్నవి పెద్ద పీసెస్ అండి, పెద్ద పీస్ అలాంటివి దీని మీద పెట్టుకోవాలి. చిన్న అయితే దీని మీద అదే చేపలు ఇచ్చండి, చిన్న చిన్న అయితే దీని మీద పెట్టుకుంటామండి. అది రొటేట్ అవుతుంది పీసెస్ దీన్ని పెట్టిన ఇలా రొటేట్ అవుతుంది కదండి. ఆ రొటేట్ అయ్యింది కూడా ఇలా ఒకటి ఇచ్చారేమో ఒకరికే ఒకటే ఇలా పెట్టి అలా పెట్టుకోవడం. అలా తిరుగుతుందండి అది తిరుగుతారు ఏదో చెప్పండి. ఇప్పుడు అది పెట్టుకోవడం కూడా ఒకటే ఇచ్చారా? ఎక్స్ట్రా ఒకటే కొనుక్కోండి. ఇస్తారండి. ఒకటే ఉంటుంది అది. అది అక్కడ పెట్టుకోవడానికే అది పొలవమని దోపెడమే బరువు ఎక్కువైపోయి తిరుగుతుందా తిరగదా? ఇప్పుడు ఓన్లీ ముక్కలు వీటికి పెట్టుకోవాలి. దీన్ని గుచ్చుకుంటే అలా టర్న్ అవుతూ ఉంటుందండి. దీనికి కాదు దీనికి. అవునండి. అదేంటి వేడిగా అయిపోయినప్పుడు కూడా ఇది పెట్టి ఇది యూజ్ చేసి ఇలా తీసుకొచ్చండి. అలా పెట్టి ఏంటంటే ఒక తీసుకోవాలి. మరి డోర్ మనం స్టాప్ చేయక్కర్లేకుండా డోర్ తీస్తే పాజ్ అయిపోద్ది. పాజ్ అయిపోతే డోర్ వేసేస్తే రన్ అయిపోతుంది. ఇప్పుడు మన చెయ్యి తీసామంటే మన చెయ్యి కూడా శుభ్రంగా ఉడికిపోయింది అనుకోండి, కోసేయడమే అంతే. ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారేంటి? ఫింగర్ బోల్స్ అంటారు. మరి ఫింగర్ బోల్స్ అంటే వాటర్ కానీ మన ఫింగర్స్ ఇచ్చేస్తాయి. అది ఈ స్టీమ్ లో కూర్చొని ఎలాగ మొక్కలు తింటమే కాదు, అది ఏ మొక్క కూడా ఉంటాడు. ఇప్పుడు లెగ్ పీసెస్ అవి పెట్టుకుంటాం అంటే అది లోన బాయిల్ అవ్వాలి, పైన మాడినట్టు కూడా రావాలి. అలాంటప్పుడు ఇది గ్రిల్ కాంబినేషన్. అదే దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మారుతూ ఉంటాయండి. గ్రిల్ కాంబినేషన్ ఇది మైక్రో అండి, ఇది గ్రిల్ సింబల్. ఓకేనండి. ఇది మైక్రో హీట్ అవుద్ది, లోన ఉడికిది, పైన రోస్ట్ అవుతుంది, ఇది లోన ఉడుకుతూ ఉంటుందండి. అది కాంబినేషన్. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం కేక్ ఐటమ్స్ ఇవన్నీ చేసుకుంటాం కదండి, పిజ్జా అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. పిజ్జా ఐటమ్స్ కూడా పైన మాడినట్టు లోన బాయిల్ అవ్వాలి కదండి బాగా, అలాంటి దానికి కాంబినేషన్. ఓకే, మరి మొత్తం అన్ని కలిపి అన్ని చూసేసి మొత్తం అన్ని కలిపి నేర్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మనం అయితే రెడీ అయిపోతాం. చికెన్ అన్ని కూడా చెప్తారు, కుకింగ్ చేసిన వీడియో పెడతాం కదా, కుకింగ్ వీడియో పెడతాం. మరి చూడండి. మరి ఏంటి దివ్యాన్ చేయడి ఎలా తీసుకురాను జారే అక్కడే ఎందుకు చెప్తాం రండి. రే దివ్యాన్